చిన్న ఈ వడియాలను ఎట్లా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ బియ్యం నానబెట్టి ఆ బియ్యాన్ని ఎండలో ఎండ కానీ నీడ కానీ ఆరబెట్టాలి. ఆరినాక ఆ బియ్యాన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి అందులో కొంచెం జీలకర్ర వాము ఉప్పు వేసేసి ఉడికించుకోవాలి. ఆ పిండిని మిక్సీ పట్టిన పిండి ఉంటుంది, ఆ పిండి అంతా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక మనం మురుకులు చేసే సేగులు చేస్తాం కదా, మురుకులు చేసే పావుతోని పిండుకోవాలి. పిండుకొని ఆరబెట్టుకోవాలి. ఒక సంచి మీద కానీ కవర్ మీద కానీ మురుకులాగా పిండేసి ఆరబెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎండినాక ఇలా వస్తాయి మురుకులు. ఇవి రవ అప్పాలు. ఈ రవ్వను ఉడకబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పోసి నీళ్ళు మసలాక ఈ రవ్వను ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత చిన్న గంట తీసుకొని చిన్నగా రౌండ్ షేప్లో చిన్నగా పోసుకోవాలి. అవి ఎండిన తర్వాత ఇలా వస్తాయి. ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాము. వడియాలు రవ అప్పాలు. ఒక బాండ్లీ పెట్టి ఆయిల్ పోసాం కదా, ఆయిల్ వేడెక్కాక బియ్యం వడియాలు రవ అప్పాలను వేయించుకోవాలి. నూనె వేడైంది కదా, ఇప్పుడు వేయాలి. చూడండి ఎంత మంచిగా స్మూత్గా వస్తున్నాయి. చూడండి బియ్యం వడియాలు మురుకుల పావుతో చేసిన బియ్యం వడియాలు ఎంత ఆడితే అంత బాగా వస్తాయి. ఇంత ఎండాలి, ఎండితే అంత మంచిగా వస్తాయి. ఇప్పుడు అప్పాలు వేసుకోవాలి. రవ అప్పాలు. ఇప్పుడు బియ్యం వడియాలు రెడీ. బియ్యం వడియాలు రెడీ. రవ అప్పాలు ఇంత తెల్లగా వచ్చినాయి చూడండి. తెల్లగా ఎంత బాగుంది చూడండి. రవ అప్పాలు, బియ్యం వడియాలు. ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అన్నంలోకి కూడా మంచిగా ఉంటుంది. నేనైతే ఉప్పు కారం ధనియాల పొడి వేస్తున్నాను. కారం ధనియాల పొడి ఉప్పు ఇలా కలుపుకుంటున్నాను. వేడి స్నాక్స్ రెడీ. బియ్యం వడియాలు అప్పలు, రవ అప్పాలు రెడీ టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.